అండి, వెల్కమ్ టు టేస్టీ టేల్స్. నేను మీ అనుష. ఈరోజు మనం చూపించే రెసిపీ వచ్చేసి ఇంట్లోనే ఈజీగా టేస్టీగా బ్రేక్ఫాస్ట్కైనా, ఆఫ్టర్నూన్ లంచ్కైనా, ఈవినింగ్ లైట్గా డిన్నర్కైనా, దేనికైనా పర్ఫెక్ట్గా సింపుల్గా తొందరగా అయిపోయే క్విక్ రెసిపీ ఇది. లంచ్ బాక్స్కి కూడా పర్ఫెక్ట్ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. అదేనండి ఎగ్ సేమియా. చాలామంది తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోతే ఒక 5 గుడ్లని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పగలగొట్టుకొని బాగా బీట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా బీట్ చేసుకోవడం వల్ల మనకి ఆమ్లెట్ ముక్కలు అనేవి మెత్తగా వస్తాయి, ఫ్లఫీగా వస్తాయి. అది పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో సేమియాని ఉడికించుకోవడానికి నీళ్ళు పెట్టుకొని ఆ వాటర్లో ఒక స్పూన్ దాకా ఆయిల్, ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. అవి వాటర్ అనేవి బాగా తెల్ల కాగాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా వాటర్ అనేవి బాగా తెల్ల కాగుతున్నప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న కప్పుతో కప్పుడు సేమియా వేసుకోవాలి. ఎక్కువ మంది ఉంటే ఎక్కువ చేసుకోవచ్చు. అన్నీ డబల్ క్వాంటిటీలో వేసుకొని సేమియాల్ని ఉడికించుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమియా అనేది పట్టుకుంటే 2 ముక్కలు అవ్వాలి. అలా ఉడికితే సరిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమియా పట్టుకుంటే 2 ముక్కలు అవుతే సరిపోతుందండి. ఇంకా మెత్తగా ఉడకకూడదు, అలానే ఇంకా తక్కువ ఉడకకూడదు. అలా ఉడికిన సేమియాని ఒక జల్లి గిన్నె ఉంటుంది కదా, ఆ జల్లి గిన్నెలోకి వేసేసుకొని వెంటనే చల్లనీళ్ళు అనేవి పోసుకోవాలి. అప్పుడే సేమియా అతుక్కోకుండా పొడి పొడిలాడుతూ మన రెసిపీకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి చీలికల్ని వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలను ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగేలోపు వేరే స్టవ్ మీద మనం ఆల్రెడీ బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ ఉంటుంది కదా, స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయినామంటే మనం ఆల్రెడీ బీట్ చేసి పెట్టుకున్న గుడ్లను అయితే వేసుకొని మనము ఎగ్ బుర్జీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఎగ్ని అయితే అలా బాగా ఫ్రై చేసుకోవాలి. అలా బాగా ఫ్రై అయిన ఎగ్లో ఒక 1/2 స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఎగ్ మొత్తానికి కలిసేటట్టు బాగా కలిపి బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్ అనేది కొంచెం లైట్గా క్రిస్పీ అవుతే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా అయిపోగానే ఎగ్ని అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయినాయి కదా, ఆ మగ్గిన ఆనియన్స్లోకి ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక క్యారెట్ ముక్కలు, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో బాగా టోస్ట్ చేసుకోవాలి 5 మినిట్స్ తర్వాత ఒక స్పూన్ కారం, 1/2 స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అందులోనే మనం సేమియా ఉడికించినప్పుడు ఎగ్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోనే ఒక స్పూన్ దాకా గరం మసాలా ఉంటుంది కదా, గరం మసాలా పౌడర్ వేసుకొని మసాలాలన్నీ కూరగాయ ముక్కలకి బాగా కలిసేటట్టు బాగా కలుపుకొని కొంచెం 5 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా 5 మినిట్స్ తర్వాత వేగిపోయిన తర్వాత అందులోనే మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న సేమియా ఉంది కదా, సేమియాని అయితే వేసేసుకోవాలి. సేమియాని కొంచెం ఏమైనా అతుక్కుంటే పొడి పొడులుగా వేసుకుంటే మనం కలుపుకునేటప్పుడు సేమియా అనేది ముక్కలైపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అలా సేమియా అంతా వేసుకున్న తర్వాత మనం వేపి పెట్టుకున్న ఎగ్ ముక్కల్ని కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళీ అడుగు నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా అడుగు నుంచి పై వరకు ఎగ్కి సేమియాకి ఆ మసాలా అనేది బాగా పట్టేటట్టు కలుపుకొని ఇప్పుడు పైనే ఒక 1/2 స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ అవి బాగా కలిసేటట్టు అడుగు నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం టు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. లాస్ట్ 5 మినిట్స్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా టాస్ చేసుకుంటూ కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ అయిన
ఎగ్ సేమియా అయితే రెడీ. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. పిల్లలు అయితే ఇష్టపడతారు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ వేసి షేర్ చేసి